ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సర్వశుభాలు కలగాలని ప్రార్థన చేస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. తిరుప్పావై పాసురాలలో ఆండాళ్ తాను ఒక గోపికగా మారి తన స్నేహితులందరినీ గోపికలుగా సంభావించి తాను ఉండేటువంటి శ్రీవల్లిపుత్తూరు బృందావనంగా వటపత్రసాయి శయనించి ఉన్నటువంటి దేవాలయాన్ని కృష్ణ సన్నిధిగా భావించి ఈ తిరుప్పావైని మనకు అందించింది. గోపబాలికలందరూ నందుని యొక్క భవనానికి వెళ్ళి అక్కడ అందరినీ ప్రార్థించి నిద్ర లేవమని విన్నపాలు చేసి నీలాదేవికి కూడా తమ యొక్క కోరికను తెలియచేసి తాము అనుష్ఠించేటువంటి వ్రతానికి కృష్ణ పరమాత్మ ద్వారా ఉపకరణాలు అందించమని ప్రార్థించటం అనే అంశాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 21వ పాశురంలో ఇంకా ఆ గోపవనితులందరూ స్వామివారిని ఏ విధంగా ప్రార్థిస్తున్నారో తెలుసుకుని తరిద్దాం. ఏత్త కళంగల్ ఎదురు పొంగి మీదళప్ప మాత్తాదే పాల్ సురియం వళ్ళల్ పెరుం పశుక్కల్ ఆత్త పడైత్తాన్ మగనే அறிவுராய் ஓத்தமுடையாய் பெரியாய் வல் கினில் தோத்த மாய நின்ற சுடரே துயில் எழாய் மாத்தார் உனக்கு ஒலி தொலைந்து உன் வாசல் கண் ஆத்தாது வந்தி உன்னடி பிணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழంద ఏలోరెంబావాయ్ అని అమ్మవారు చక్కనైనటువంటి తమిళ భాషలో ఈ పాసురాన్ని మనకు అందించడం జరిగింది. ఏత్త కళంగల్ ఎదురు పొంగి మీదళప్ప. నందగోపుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి ఆవులన్నీ ఎటువంటివంటే చక్కగా పాలిచ్చేటువంటి సౌలభ్యంతో మంగళకరమైనటువంటి రూపంతో ఆ పాల పొదుగుల కింద ఎన్ని పాత్రలు ఉంచినా సరే మనం పొదుగులు పిండకుండానే పాత్రలు పొంగిపోయే విధంగా పాలు ఇస్తూ ఉంటాయి. అటువంటి ఆవులు కలవాడు ఈ నందగోపుడు. మాత్తాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పశుక్కల్. ఎడతెగకుండా గుమ్మపాలను గుమ్మరించేటువంటి అటువంటి ఆవులు ఎన్నో వందలు వేలు కలిగినవాడు నందగోపాలుడు. అటువంటి నందగోపాలుని యొక్క ఆత్తై పడత్తాన్ మగనే அறிவுరాయ్. అటువంటి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలేవయ్యా అని గోపికలందరూ ప్రార్థిస్తున్నారు. స్వామి, ఇప్పటిదాకా నీలాదేవిని ప్రార్థించాం, నీలాదేవిని నిన్ను కలిపి ఇద్దరినీ ప్రార్థించాం. ఇప్పుడు మీ నాన్నగారైనటువంటి నందగోపునితో కలిపి నిన్ను ప్రార్థిస్తున్నాము. మా మొరను ఆలకించి మా వ్రతము సంపూర్ణ ఫలము పొందే విధంగా వ్రతానికి కావలసినటువంటి ఉపకరణలు ఇవివయ్యా స్వామి అంటూ ఆ గోపవనితులు ఎంతో ఆర్తిగా స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. ఓత్త ముడయ్యాయ్ పెరియాయ్ ఉలకినిల్ తోత్త మాయన్ నిండ్ర సుడరే తుయిల్ ఎలాయ్. స్వామివారి యొక్క వైభవం మనకు తెలియజేసేటువంటి మొట్టమొదటి గ్రంథాలు ఏమిటి అంటే వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం అనేటువంటి 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా స్వామివారి యొక్క స్వరూపం మొట్టమొదటిగా మనకు అంది వస్తుంది. ఆ తర్వాతనే ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ధర్మశాస్త్రాలు కానివ్వండి. అటువంటి వేదాలలో నీ యొక్క మహత్వం చాలా గొప్పగా అభివర్ణించబడింది. నువ్వు వేదవేద్యుడివి. వేదంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఎంతమంది దేవతల యొక్క వర్ణనలు ఆ వేదంలో మనకు కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటికీ మూలభూతుడు, మూల కారకుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి.
అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతమం అంటూ ఋగ్వేదం ప్రారంభమవుతుంది. అటువంటి అగ్ని సంబంధమైన వర్ణనతో ప్రారంభమయ్యేటువంటి వేదంలో ప్రతిపాదించబడిన దేవుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్తదేవో వస్సవిత ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా అంటూ యజుర్వేదం మంత్రాలు ప్రారంభమవుతాయి. అటువంటి యజ్ఞస్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడే. సామవేదము గాన ప్రాధాన్యము. అటువంటి సామగానాన్ని నేనే అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అథర్వవేదము మానవుల యొక్క జీవన సౌఖ్యానికి పరమాత్మని చేరుకోవటానికి ఉపకరించేటువంటి మంత్రాల యొక్క సంపుటి. అందులో కూడా ప్రకటింపబడేటువంటి దైవము శ్రీమన్నారాయణుడే. కాబట్టి 4 వేదాలలో నీ గురించి అద్భుతంగా వర్ణింపబడి నీ యొక్క తేజస్సును మహత్వపూర్ణంగా ఋషులందరూ గానం చేశారు. అటువంటి పెరియార్, అటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, తుయిల్ ఎళాయ్, నువ్వు నిద్ర నుంచి మేలుకోవయ్యా. విభవావతారంలో కృష్ణుడుగా స్వామివారు అవతరించి ఒక మానవుడుగా తన క్రియాకలాపాలు చేస్తున్నప్పటికీ భగవత్తత్వాన్ని మాత్రం ఎక్కడా ఆయన విస్మరించలేదు. కాబట్టి లౌకికంగా నువ్వు పడుకున్నావు, కానీ నీ యొక్క నిద్ర మామూలు మానవుల నిద్ర కాదు, అది యోగ నిద్ర. మా మాటలు, మా పలుకులు, మా మనస్సులో ఉండేటువంటి భావాలు, మా ఆర్తి, మా శరణాగతి, మా కోరికలు అన్నీ నీకు తెలుసు. కాబట్టి ఈ నిద్రను చాలించి ఓ స్వామి మా యొక్క కోరికను మన్నించు అని ఆ గోపవనితులందరూ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నారు. మాత్తారు ఉనక్కు ఒలి తొళైందు ఉన్ వాశల్కణ్ ఆత్తాదు వందు ఉన్నడి పణియుమా పోలే. అదేవిధంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరూ తమ యొక్క అహంకారాన్ని పోగొట్టుకుని నీకు దాసులై నీ యొక్క పద సన్నిధి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అయితే శత్రువులందరూ నీకు ఓడిపోయి నీ యొక్క వైభవాన్ని తెలుసుకుని నీ పాదాలను ఏ విధంగా ఆశ్రయించి ఉన్నారో ఆ విధంగానే మేము కూడా పోత్తియాం వందోం పుగళందు ఏలోరెంబావాయ్, గొప్పవాడమైనటువంటి నిన్ను మంగళాశాసనం చేసి నిన్ను స్తుతించి నీ వలన మా కోరికలు తీర్చుకుంటాము స్వామి అంటూ ఈ గోపబాలికలందరూ స్వామివారిని వేనోళ్లుగా కీర్తిస్తూ ఉన్నారు. ఇందులో 4 అంశాలు. 1 గోసంపద, 2 స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి మహత్వము, శత్రువులందరూ దాసులవటము, మేము మీకు మంగళాశాసనము చేయటము. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్పదనం ఉంది. అదేమిటంటే దేవుడు మనకి రక్ష, నన్ను కాపాడు అనేటువంటి సామాన్య భక్తుల కన్నా విలక్షణంగా స్వామివారి యొక్క వైభవానికి స్వామివారికి దిష్టి తగులుతుందేమో అనేటువంటి భావనతో దేవుడికి మంగళమవుగాక, దేవుడికి శుభాలు కలుగుగాక, దేవుడికి రక్ష కలుగుగాక అంటూ భక్తులే స్వామివారికి మంగళాశాసనం చేయటం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి అంశం. ఇది ఎంతో ప్రేమ, ఎంతో భక్తి ఉంటేనే తప్ప మంగళాశాసనం చేసేటంత ఆ ఆర్తి ఉంటే తప్ప ఇటువంటి లక్షణం మనకి ప్రస్ఫుటించదు. శ్రీ వైష్ణవ భక్తి విధానంలో ఈ మంగళాశాసనం చేయటం అనేటువంటిది ఒక అపూర్వమైనటువంటి అంశము. ఇందులో మనకి మొదటగా ఏత్త కళంగల్ ఎదురు పొంగి మీదళప్ప, ఆ ఆవులన్నీ పాత్రలు నిండిపోయే విధంగా పొంగి పొరలిపోయే విధంగా పాలునటిని అవి ఇస్తున్నాయి అనంటే దానికి కారణం ఏమిటి అనంటే నందగోపుడు కాదు, కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ గోకులంలో రాకపూర్వం ఆవులున్నాయి, పాలిస్తున్నాయి. కానీ కృష్ణుని యొక్క రాకతో, కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఈ ఆవులు అద్భుతంగా పాలిస్తూ ఉన్నాయి. కారణం శ్రీకృష్ణుని యొక్క కరస్పర్శ. పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఆవులను చక్కగా ముట్టుకొని లాలించి బుజ్జగించి
వాటికి చక్కగా మేతలను అందిస్తూ వాటితో పాటు కలిసిమెలిసి జీవనం చేయటం వల్ల ఆ ఆవులకి ఒక సౌభాగ్యత్వం అబ్బి నిండుగా కోరిన దానికన్నా అధికంగా పాలను స్రవిస్తూ ఉన్నాయి. ఇది కేవలం గోకులంలో ఉండేటువంటి ఆవుల యొక్క ప్రత్యేకత మాత్రమే. మిగతా ఆవులు ఈ విధంగా ఉండవు. ఆవులు శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే ఆ ఆవుల దగ్గర పాలు తాగే దూడలు ఆ వేణుగానాన్ని వింటూ నోట్లో మాత్రం పొదుగును పెట్టుకుని చీక్కుండా అట్టానే మేలకుండా ఉంటాయట. ఆవులు కూడా మేత తినకుండా చిత్రంలో ఉన్న బొమ్మల వలె నిలిచిపోయి స్వామివారి వేణుగానాన్ని వింటూ ఉంటాయట. అంతగా మైమరిచిపోతూ ఉంటాయి ఆ గోవులన్నీ గోపాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూచి. శ్రీకృష్ణుడు కూడా ఆవుల పట్ల ఎంతో ప్రేమను కనబరిచేవారు. పేర్లతో పిలిచేవాడంట శ్రీకృష్ణ పరమాత్మ ఆవుల్ని. ఓ పూర్ణచంద్రిక రా అని పిలిచేవాడట. ఓ గౌతమి గంగా, భగీరథ రాజతనయ, చిత్రాంగి, శుభాంగి, సురభి, సర్వమంగళ, శ్రీమహాలక్ష్మి, మేఘబాలిక అని ఈ రకంగా ఆవులకి పేర్లు పెట్టి వాటినన్నింటినీ ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు కూడా మనం ఇళ్లల్లో ఆవులు పెంచుకునేవాళ్ళు ఆవులకి రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. గంగ, గౌరీ, సీత, లక్ష్మి ఇలా పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఈ సంప్రదాయానికి పునాది మనకి భాగవతంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ఆవులకి పేర్లు పెట్టి ప్రేమగా పిలవటం అనేటువంటిది. కాబట్టి కృష్ణుని యొక్క కరస్పర్శతో కృష్ణ పరమాత్మను యొక్క తమ పేర్లు స్మరించటంతో కృష్ణుని యొక్క వేణుగానం వినటంతో ఈ ఆవులలో ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చి పాలధారలని వర్షధారలాగా కురిపిస్తూ ఉన్నాయి. అటువంటి కురిపించేటువంటి నందగోపాలుని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ అని పిలవటంలో కృష్ణుడు ఎంత ఆనందపడతాడు. తన తండ్రి పేరు చెబుతూ తన వల్ల సౌభాగ్యకరంగా పాలిచ్చేటువంటి ఆవులను కూడా ప్రస్తావిస్తూ తనను కీర్తించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అపరిమితమైనటువంటి ప్రేమ స్వామివారికి ఉత్పన్నమవుతుంది. స్వామివారి యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి గోపవనితులు కూడా ఆ విధంగానే స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడా లేని గో సంపద, ఆ గోపాల తత్వం అనేటువంటిది శ్రీకృష్ణులో ఉంది కాబట్టే గోపవనితలు ఈ విధంగా అభివర్ణించగలిగారు. మనకి సంప్రదాయం ఏమిటేనంటే రుక్మిణీ సత్యభామ లేకుండా కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని గనక దేవాలయాల్లో ప్రతిష్ఠించినట్లయితే తప్పనిసరిగా స్వామివారి దగ్గర ఆవు ఉండాలి అని ఒక సంప్రదాయం మనకుంది. గోవు లేకుండా గోపాలుని యొక్క విగ్రహం ప్రతిష్ఠించకూడదు. ఒకవేళ గోవు లేకుండా రుక్మిణీ సత్యభామ సమేతంగా గోపాలుడైనటువంటి కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని చెక్కినా పాదాల దగ్గర ఎక్కడో ఒక్క చోట ఆవుని చెక్కాలి. కాబట్టి గోరహితంగా అంటే గోవు లేకుండా కృష్ణ ప్రతిష్ఠ అనేటువంటిది తెలుగువారి సంప్రదాయం కాదు. అంతగా గోవుతో గోపాలుడు మమైకమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితి మనకు కనిపిస్తూ ఉంది. గోవులు అనేటువంటి శబ్దానికి జీవులు అనేటువంటి అర్థం కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. సమస్త జీవులని ఆలించి లాలించి పాలించేటువంటి గోపాలుడు కృష్ణ పరమాత్మ. స్వామి మేము కూడా గోవులమే, కాబట్టి మమ్మల్ని కూడా ఏ విధంగా అయితే గోవులని ప్రేమగా పిలుస్తున్నావో మమ్మల్ని కూడా ప్రేమగా పిలు. నువ్వు మమ్మల్ని కనుక కటాక్షించినట్లయితే ఆవులు ఏ విధంగా అయితే పాలును వర్షిస్తున్నాయో నీవు గనక మమ్మల్ని ప్రేమగా చూసినట్లయితే నీ యొక్క వైభవాన్ని కూడా మేము వాగమృతము వాక్కు ధారలు మేము కూడా కురిపిస్తాము స్వామి అని ఆ గోపవనితులందరూ ఎంతో ప్రేమగా స్వామివారిని ప్రార్థిస్తూ స్వామి నిద్రలేవయ్యా అని కోరుకుంటున్నారు. రెండవది, స్వామివారి యొక్క తత్వము మహత్వము మనకి వేదాల ద్వారా స్ఫుటమవుతూ ఉంటుంది. అటువంటి వేద సారాంశమే రామాయణం, 5వ వేదమే భారతం. మానవులందరూ తరించటానికి వ్యాసమహర్షి అందించినటువంటి గొప్ప గ్రంథమే భాగవతము. అలసులు
మందబుద్ధి లల్పతరువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్విజు సేయజాలరి కలియుగమునందు మానవులు అని అంటారు. కలియుగంలో ఈ యొక్క కలియుగ ప్రభావం వల్ల మానవులందరూ అలసత్వంతో, అల్పబుద్ధితో, ఉగ్ర రోగాలతో, మందభాగ్యంతో జీవనం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ తరించాలంటే ఎట్లాగా అనంటే భగవత్ సంబంధమైన భక్తుల యొక్క కథలు గనక వారందరూ విన్నట్లయితే, కలియుగంలో కీర్తన చేసినట్లయితే వాళ్ళందరూ తరిస్తారు అనేటువంటి భావనతో వ్యాస మహర్షి భాగవతాన్ని మనకు అందించారు. అటువంటి భగవత్ సంబంధమైన భాగవతుల యొక్క కథలను తెలియచేసేటువంటి భాగవతము, గోపవనితల యొక్క ఈ తిరుప్పావై కథలు, ఈ వ్రతము, ఈ పాసురాల యొక్క అనుష్ఠానము, శ్రవణము వల్ల కూడా మనలో ఎన్ని దోషాలు ఉన్నా, మనం ఎన్ని పాపాలు చేసినా, తప్పులు చేస్తూ ఉన్నా, ఒప్పులు చేయలేక మన జీవితాన్ని సతమతమవుతూ నడుపుతున్నా, స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ తొలగిపోయి నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు ఏర్పడి పరమాత్మ వైపు మన మనస్సు మళ్ళేటువంటి అవకాశం ఈ తిరుప్పావి ద్వారా తెలుస్తుంది. కర్మ ఎటువంటిది అనంటే దుర్యోధనుడు అంటాడు, నాకు తెలుసు, నేను వేదశాస్త్రాలు అన్నీ చదువుకున్నా, నేను చేసేది తప్పు అని నాకు తెలుసు, కానీ ఆ తప్పు నుంచి నేను పక్కకు రాలేకపోతున్నాను. అది ధర్మమని తెలుసు, ఆ ధర్మాచరణ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు తెలుసు, కానీ ధర్మాన్ని నేను ఆచరించలేకపోతున్నాను అని అంటాడు. ఇది కర్మ యొక్క బలం, పాప పుణ్యాల యొక్క లక్షణం. వీటి నుంచి మనం బయటపడాలి అనంటే జాతకంలో ఉండే ప్రభావాలు పోవాలన్నా, పాపకర్మల యొక్క ప్రభావం పోవాలన్నా, ఇతరమైనటువంటి అనేక దుష్కృతాల వల్ల కలిగేటువంటి దోషాలు పోవాలన్నా మనం ప్రయత్నపూర్వకంగా ధర్మాచరణ గనక చేసినట్లయితే, సత్కర్మలు గనక ఆచరించినట్లయితే మన జీవితం సౌభాగ్యంగా మారేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మారటానికి ఇదిగో ఈ రకంగా తిరుప్పావైని మనం శ్రవణం చేయటము, అందులో ఉండేటువంటి అంశాలను గ్రహించటము. కాబట్టి పరమాత్మైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య తత్వము, మహత్వము మనకి 4 వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ఇతిహాస పురాణాల ద్వారా మనకి అంది వస్తూ ఉంది. కాబట్టి అటువంటి వేదాలలో ఓ స్వామి, నువ్వు మహోన్నతమైన వ్యక్తిగా, మహాబలశాలిగా, తేజస్విగా, మేమందరం చర్మచక్షువులతో చూచే విధంగా నువ్వు అందులో అభివర్ణించబడ్డావు. అటువంటి ఓ స్వామి నిద్ర మేలుకో అని వేదవేద్యుడైనటువంటి ఆ విష్ణుమూర్తి కృష్ణుడుగా జన్మించిన ఈ గోకులంలో గోపవనితులందరూ ప్రార్థిస్తూ ఉన్నారు నిద్ర లేవమని. అదేవిధంగా స్వామివారిని ఎదిరించి అనేక మంది శత్రువులు ఓడిపోయారు. ఓడిపోయిన వారందరూ ఏం చేస్తారు? స్వామివారికి శరణాగతి పొందాలి, ఆయన యొక్క పాదాల దగ్గర ఉండాలి. మీరు తప్ప ఇంకా మాకెవరూ దిక్కులేదు అనేటువంటి ఒక శరణాగతి భావనతో శత్రువులందరూ ఓ స్వామి నీ పాద సన్నిధి దగ్గరికి చేరుకుంటున్నారు. శత్రుత్వ భావంతో యుద్ధరంగంలో కానీ ఇతరత్రా కానీ ఓడిపోయినటువంటి శత్రువులందరూ శ్రీకృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నారు. ఎటువంటి శత్రుత్వ భావన లేకుండా భక్తితో భక్తులందరూ కూడా స్వామివారి పాదాల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. స్వామివారి పాదాల దగ్గర ఇటువంటి విచిత్ర స్వభావం కనిపిస్తూ ఉంది. శత్రువులు స్వామివారి పాదాల దగ్గరికి రావచ్చు, భక్తులు కూడా రావచ్చు. వీళ్ళు భక్తితో వస్తారు, వాళ్ళకి శత్రుత్వ భావం పోయి ఇంక వేరే దారి లేక స్వామివారే దిక్కు అనేటువంటి భావనతో వస్తారు. ఎటువంటి భావనలతో వచ్చినప్పటికీ సంగమించేటువంటి పవిత్రమైన తీర్థం స్వామివారి యొక్క పాదపద్మాలు. కాబట్టి ఏ విధంగా అయితే ఓ స్వామి శత్రువులందరూ నీ పాదాల దగ్గరికి చేరుకుని శరణాగతి పొంది ఆ పాదాల దగ్గర చల్లగా నీ ఆశ్రయం పొందుతున్నారో, అదేవిధంగా మేము కూడా నీ గురించి పోత్తి యాం వందోం పొగళందు ఏలోరెంబావాయ్, నిన్ను కూడా అనేక విధాలుగా కీర్తించి నీకు మంగళాశాసనం చేద్దామని మేమంతా వచ్చాము స్వామి అని ఈ గోపవనితులందరూ స్వామివారిని వేడుకుంటూ ఉన్నారు. మంగళాశాసనం
అనేటువంటి ఆ విశేషమైన భావన ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. తల్లి మనకి రక్ష, తండ్రి మనకి రక్ష, ఆచార్యుడు మనకు రక్ష, పరమాత్మ మనకి రక్ష. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి జ్ఞానవంతులై జీవనాన్ని గడపటానికి పూర్వం తల్లి, తండ్రి, ఆచార్యుడు అనేటువంటి ఈ ముగ్గురు ఉన్నారే, ఈ త్రివేణి సంగమం మానవుడి యొక్క జీవ నదిని ప్రవహింపచేయటానికి మూల కారకంగా ఉండటం మనకందరికీ తెలుసు. అటువంటి మూల కారకమైనటువంటి ఈ తల్లికి, తండ్రికి, ఆచార్యుడికి, దేవుడికి మనం మంగళాశాసనం చేయగలుగుతామా? అమ్మా, నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచి పోషించావు, నీకు శుభమవుగాక, నీకు రక్ష కలుగుగాక, నీకుండేటువంటి సమస్తమైనటువంటి లక్షణాలన్నీ మంచివి వృద్ధి పొందుగాక, ఓ నాన్న బాగా డబ్బులు కష్టపడి సంపాదించి నన్ను పోషించావు, నీ యొక్క కష్టానికి మంగళమవుగాక అని తండ్రిని మనం మంగళాశాసనం చేసి ఆశీర్వచనం చేస్తావా? గురువుగారు నాకు బాగా పాఠాలు చెప్పారు, మీకు బాగా చదువు ఇంకా బాగా వచ్చి మీరు ఇంకా వృద్ధి పొంది నాలాంటి వాళ్ళని ఎందరినో తీర్చిదిద్దాలి, మీకందరికీ శుభం అవ్వాలి, మీకు ఎటువంటి కష్టాలు కలగకూడదు అని గురువుగారిని మనం ఆశీర్వదించగలమా? మంగళాశాసనం చేయగలమా? అలా చేయగల స్తోమత ఎవరికైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది భక్తుడికి మాత్రమే. అందుకనే రక్ష ఎవరయ్యా అంటే ఈ సృష్టి లోపల ఒక్క పరమాత్మ మాత్రమే. భక్తులంటే ఆయనకి అటువంటి అమితమైనటువంటి ప్రేమ. భక్తులకు కూడా దేవుడనంటే, పరమాత్మ అంటే తల్లి, తండ్రి, గురువు కన్నా అధికంగా సంభావించి ఆయనకి రక్ష కలగాలని భావన చేసి కీర్తించటం అనేటువంటిది సామాన్యమైనటువంటి అంశం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో ఉదాత్తమైన భావం, అనురక్తి ఇవన్నీ ఉంటే తప్ప స్వామివారికి రక్ష అనేటువంటి మాట, మంగళాశాసనం చేసేటువంటి స్తోమత అనేది లభ్యమవదు. కాబట్టి ఈ యొక్క పాసురంలో అమ్మవారు, ఆండాళమ్మవారు విశేషంగా స్వామివారి యొక్క వైభవాన్ని చెబుతూ ఈ రకమంగా పాసురాన్ని మనకు అందించడం జరిగింది. గోవులను పోల్చటంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెద్దలందరూ ఒక మాట చెబుతూ ఉంటారు. అనివృత్తి ప్రపన్నాచార్యులు, కృపామాత్ర ప్రపన్నాచార్యులు అని ఆచార్యులు రెండు రకాలుగా ఉంటారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే శిష్యులు గురువు కోసం అనేక చోట్ల వెతికి 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 చివరికి గురువు గారులను గుర్తించి వారికి సంసేవనం చేసి శుశ్రూష చేస్తారు. అప్పుడు గురువులు ఏం చేస్తారంటే శిష్యులకి తగిన విధంగా ఉపదేశం చెప్పి, నాయనా నేను చెప్పేటువంటి అర్థాలు చాలా గుప్తమైనవి, రహస్యమైనవి, నువ్వు ఎవరికి చెప్పమాక అంటూ ఆ తత్వాన్ని శిష్యులకు ఉపదేశిస్తారు. శిష్యులకు ఉపదేశించే ఇటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఆచార్య పురుషులని అనువృత్తి ప్రపన్నాచార్యులు అనేటువంటి పేరుతో పెద్దలందరూ పిలుస్తూ ఉంటారు. అంటే శిష్యుడే కష్టపడాలి, గురువు కోసం వెతకాలి వెతకాలి వెతకాలి, ఎప్పుడో ఆ గురువు దొరుకుతాడు. ఇలా కాకుండా నమ్మాళ్ళవారు, భగవద్ రామానుజాచార్యుల వారు ఇలాంటి వారందరినీ మనం ఏమని పిలుస్తున్నామంటే కృపామాత్ర ప్రపన్నాచార్యులు. వీరందరూ ఏం చేస్తూ ఉంటారంటే శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. శిష్యులు ఎక్కడ ఉన్నారు, మంచి శిష్యులు ఎక్కడ ఉన్నారు, సద్బుద్ధి కలిగినటువంటి శిష్యులు ఎక్కడ ఉన్నారు అని వాళ్ళందరూ వెతికి వెతికి అటువంటి శిష్యులను గుర్తించి వాళ్ళు కోరకుండానే వాళ్ళ మనప్రవృత్తిని తెలుసుకుని వారికి ఉపదేశాలు చేస్తారు. ఒకవేళ వాళ్ళ మనప్రవృత్తి సరిగా లేకపోతే దాన్ని సరిచేసి కూడా ఆ మనప్రవృత్తికి అనుగుణంగా వాళ్ళు ఉపదేశం చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మంత్రాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు గాలిగోపురం ఎక్కి అందరికీ ఉపదేశించారు అని అంటే ఎవరు చెడిగారు ఆయన్ని? స్వామి మాకు ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించండి, ఆ ద్వైమంత్రాన్ని మేమందరం అనుసంధానం చేసుకుని మేమంతా జీవనం చేస్తాము, ఆ తిరుమంత్రాన్ని మాకు ఉపదేశించండి అని ఏ శిష్యులు అడిగారని? గురువు యొక్క వాక్యాన్ని కూడా ధిక్కరించి నరకానికి కూడా వెళ్ళటానికి సంసిద్ధమై
తన వల్ల ఈ లోకంలో ఉండేటువంటి సామాన్య జనులు కూడా ముక్తిని పొందటానికి వీలుగా భగవద్ రామానుజాచార్యుల వారు ఆ దివ్య తిరుమంత్రాన్ని రాజగోపురం మీద ఎక్కి సర్వజనులకి ప్రకటించారు అనంటే అది కృపామాత్ర ప్రపన్నాచార్యులు అనేటువంటి తత్వానికి ఒక ప్రతీకగా మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఇదే విధంగా ఆచార్యుల యొక్క లక్షణాన్ని కూడా ఈ యొక్క పాసురంలో అమ్మవారు అద్భుతంగా అభివర్ణించారు. వేదాల ద్వారా తెలుసుకోదగినటువంటి పరమాత్మని ఆచార్యుడి ద్వారా మనం తెలుసుకుంటాము. శత్రుత్వ భావనతో స్వామివారి పట్ల మనం ఉండి ఆయన చేత ఓడింపబడి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకుని పరమాత్మని మనం చేరుకుంటూ ఉంటాము. సామాన్యంగా ఉండేటువంటి వారు పరమాత్మ యొక్క స్పర్శ వల్ల ఉజ్జీవనం చెందుతూ ఉంటారు. అటువంటి స్వామివారికి నిజమైనటువంటి భక్తులందరూ మంగళాశాసనం చేస్తూ ఉంటారు అనేటువంటి 4 విభిన్నమైనటువంటి అంశాలన్నిటినీ చక్కగా గుదిగుచ్చి 4 రకాల భావాలు 4 రకాల పరిమళాలు కలిగిన పుష్పాలన్నింటినీ ఒక చోట చేర్చి పాసురంలో చక్కగా వాటన్నిటిని ఏర్చి కూర్చి గుచ్చి ఒక చక్కని పుష్పమాలికను ఈ పాసుర రూపంలో ఆండాళమ్మవారి కృష్ణ పరమాత్మకి సమర్పణ చేసింది. ఆ సమర్పణలో మనమందరం కూడా శ్రవణం చేస్తూ భాగస్వామ్యం పొంది మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకుని తన్మార్గంలో పయనించి శ్రీ విష్ణుని యొక్క అనుగ్రహాన్ని తిరుప్పావైలో చెప్పబడినట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకుందాము అని సంభావన గావిస్తూ స్వోచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తు తనూజాయే గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.